ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధేష్ 2223. ఇవాళ వేడి వేడి పకోడీలు వేసుకుందాం. దానికోసం ఈ గ్లాస్ చూపించారు కదా, దాంతో 2 గ్లాసులు పిండి తీసుకున్నాను, శనగపిండి. 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ సాల్ట్. సాల్ట్ అనేది మీకు తగ్గితే పిండి మొత్తం కలిపాక మళ్ళీ ఒకసారి టేస్ట్ చూసుకొని మీరు దానికి తగ్గట్టుగా మళ్ళీ మీరు యాడ్ చేసుకోవచ్చు అండి. అలాగే చూడండి, ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ నేను చిల్లీ పౌడర్ కూడా వేసుకున్నాను. ఎక్కువ వేసుకోవట్లేదండి కారం, ఎందుకంటే ఇక్కడ నేను పచ్చిమిర్చి కూడా తీసుకుంటున్నాను, అందుకని కారం తగ్గించి వేసుకుంటున్నాను. దీంట్లోకి మనకు డైజెషన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి జీలకర్ర వేస్తున్నాను. అలాగే శనగపిండికి మనం ఏదైనా కానీ కారపూస చేసుకున్నా కానీ వాము వేసుకుంటాం కదండి, సో అందుకని వాము కూడా యాడ్ చేస్తున్నాను. ఇదిగోండి, పచ్చిమిరపకాయలు తరిగి పెట్టాను. ఆనియన్స్ అని నిలువ చీలికలుగా తీసుకొని ఈ ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా అన్నీ కూడా కలిపేసి పిండిలో వేసి ఉంచేసానండి. ఈ లోపల ఏం చేస్తానంటే బాండి పెట్టేసుకుందాము. ఆయిల్ మరుగుతూ ఉంటుంది కదా, ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఇక్కడ పిండి కలుపుకుందాం. బాండీ పెట్టేసేసి బాండీలో ఆయిల్ వేసేసాను. ఆయిల్ మరుగుతూ ఉంటుంది. ఈ లోపల వచ్చేసేసి మనం ఇక్కడ పిండి కలుపుకోవాలి. సో నేను ఇక్కడ మరీ గట్టి పకోడీ వేయట్లేదు, అలాగని మరీ లూజ్ వేయట్లేదండి. సో మీడియం కన్సిస్టెన్సీలో వేస్తున్నాను. సో అందుకని వాటర్ కొంచెం కొంచెం కలుపుకుంటూ చక్కగా మనకు పిండి ఫస్ట్ గట్టిగా కలిపేసుకోండి పకోడీ పిండి. తర్వాత మీకు కావాల్సిన దాన్ని బట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఆ పిండిని అనేది చక్కగా కలుపుకోవాలి. ఇక్కడ చూడండి, ఆయిల్ వేడెక్కేసింది. సో కొంచెం పిండి వేసాను, ఆ వేడెక్కిందా లేదని టేస్ట్ చేయడానికి. వేయంగానే చూడండి పైకి తేలిపోయింది. మీకు పైకి తేలకపోతే ఏమవుతుందంటే నూనె కాగలేదని అర్థం. పైకి తేలింది అంటే మనం వేసిన పిండి అది నూనె బాగా కాగింది అని అర్థం. ఇప్పుడు పకోడీలు వేసుకుంటాను. ఇక్కడ పకోడీలు వచ్చేసి నేను డిఫరెంట్ షేప్స్లో వేస్తాను, ఎందుకంటే ఒక్కొక్కళ్ళు మా ఇంట్లో ఒక్కొక్క రకంగా తింటారు. ఒకళ్ళు ఉల్లిపాయ ఉండి పిండి తక్కువగా తింటారు, ఒకళ్ళేమో కొంచెం పిండి ఎక్కువ కావాలి. కాబట్టి అందరికీ సాటిస్ఫై చేయాలి కదా ఇంట్లో మనం చేసేటప్పుడు, అందుకని చెప్పేసి డిఫరెంట్ షేప్స్లో నేను పకోడీలు వేస్తున్నానండి. ఈ పకోడీలు చూడండి, ఇక్కడ మనకు పకోడీ అనేది పూర్తిగా వేగాలి. ఎందుకంటే మనకు కొంతమంది ఏంటంటే పకోడీ ఊరికే కలర్ మారంగానే తీసేస్తారు, కానీ ఇది హైలో పెట్టుకుంటే మాడిపోతుంది. అలాగని లో ఫ్లేమ్లో పెట్టుకుంటే చాలా టైం పడుతుంది. అలా కాదు, మీడియంకి హైకి మధ్యలో పెట్టుకోండి. మనకు పకోడీ అనేది బాగా వేగాలి. మనం తుంచితే కనుక లోపల పిండి పచ్చిదనం అనేది ఉండకూడదు, పచ్చిగా మాత్రం ఉండకూడదు. ఇక్కడ చూడండి, 1కి 2 సార్లు మళ్ళీ ఒకసారి కలుపుకున్నాను మొత్తం పకోడీలన్నింటినీ కూడా. ఇక్కడ ఈ గరిటె యూజ్ చేస్తానండి నేను, ఎందుకంటే ఆయిల్ అనేది మనకి ఏదన్నా కానీ డ్రాప్స్ లాగా మళ్ళీ ఆయిల్ ఆ గరిటెలో మనకు ఆ బాండీలో పడిపోతుంది, ఆయిల్ వేస్ట్ అవ్వదు. ఇక్కడ చూడండి, ఇక మీకు కలరు బ్రౌన్ కలర్లా కనపడుతుంది, కానీ అది మారటం కాదండి, ఎందుకంటే కారం కలిపాం కదా. సో అందుకని కారము పసుపు కలపడం వల్ల కలర్ అనేది చేంజ్ వస్తుంది. ఇక్కడ పచ్చిగా ఉండవు, పిండి అనేది పిండిగా ఉండదు. ఇది మీరు ముక్క పట్టుకొని తుంచి చూస్తే చక్కగా కరకరలాడుతూ ఉంటాయి. లోపల కూడా పూర్తిగా పిండి అనేది లేకుండా పూర్తిగా వేగిపోయిందండి. ఇదిగోండి. సో అలాగే రిమైనింగ్ పిండి కూడా మొత్తం వేసేసాను, డిఫరెంట్గా షేప్స్లో మొత్తం రిమైనింగ్ పిండి కూడా వేసేసాను. సో మొత్తం పకోడీలు రెడీ అయిపోయాయండి. ఈ పకోడీలు మనం చక్కగా చల్లని వాతావరణంలో ఉన్నప్పుడు తినచ్చు, లేదా పిల్లలకి సాయంత్రం పూట, ఆదివారం పూట మనం సాయంత్రం పూట కూర్చొని స్నాక్స్ లాగా కబుర్లు చెప్పుకుంటూ తినచ్చు. కొంతమంది ఇదిగోండి ఎర్రకారం కూడా కలుపుకొని. ఫర్ మోర్ రెసిపీస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.